చెప్పన్న ఆఫర్ చెప్పు నాకన్నా నువ్వే చెప్తే బెటర్. ఆఫర్ నువ్వే తీసుకొచ్చి నువ్వే చెప్పు. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తున్నాం హైదరాబాద్ బెస్ట్ పెట్ షాప్కి, యానీ పెట్స్ అండ్ కెనల్స్. అండ్ ఈ వీడియో మాత్రం నేను చెప్తున్నాను చాలా అంటే చాలా స్పెషల్. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ అన్నతో మనం మాట్లాడి తెలుసుకుందాం అనమాట. కాబట్టి మీరు ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అన్న హాయ్, హలో బ్రో, ఎలా ఉన్నారు? సో ఆ ఆఫర్ ఇన్ బిట్వీన్ చేద్దాం వాళ్ళకి. అండ్ సో ఈరోజు మనం ఫస్ట్ ఏ పప్పితో స్టార్ట్ చేస్తాం? అండ్ గో విత్ గోల్డెన్ గోల్డ్. ఎవర్ గ్రీన్. సో గైస్ చూసుకోవచ్చు, ఎవర్ గ్రీన్ గోల్డెన్ రిట్రీవర్స్ వచ్చేసాయి. అండ్ సూపర్ డూపర్ క్వాలిటీ అనిపిస్తుంది నాకైతే. అన్న మీరే చెప్పాలి. దీని పేరెంట్ ఫాదర్ వచ్చేసి థాయిలాండ్ ఇంపోర్ట్, మల్టీ కంట్రీ ఛాంపియన్. థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసింది, ప్లస్ థాయిలాండ్ ఛాంపియన్ అండ్ ఇండియన్ ఛాంపియన్, బోత్ కంట్రీస్ ఛాంపియన్. ఓకే. సో ఇది షో క్వాలిటీ, ఎక్స్ట్రాడినరీ షో క్వాలిటీ, పర్ఫెక్ట్లీ. మదర్ కూడా ఇంపోర్ట్ డాటర్, మంచి కాంబినేషన్ పెట్టి తీసుకుంటాం. ఓకే. అండ్ మీరు చాలాసార్లు ఇంపోర్టెడ్ అంటారు కదా, ఇంపోర్టెడ్లో కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయా? ఇంపోర్టెడ్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. మన దగ్గర ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, పెట్ క్వాలిటీ, గుడ్ క్వాలిటీ, షో క్వాలిటీ, వేరే కంట్రీస్లో కూడా సేమ్ ఉంటాయి. సో వీ చూస్ ద బెస్ట్. ఎట్లా అంటే అక్కడ కూడా టాప్ కెనల్స్ ఉంటాయి, యూఎస్లోనైనా థాయిలాండ్లోనైనా టాప్ ఎవరైతే టాప్ వాళ్ళ దగ్గర మంచి బ్లడ్ లైన్ జనరేషన్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మంచిగా పిక్ చేసేసి మళ్ళీ అక్కడనే ఛాంపియన్ చేసేసి మనం ఇక్కడ ఇండియాకి తెప్పించేస్తాం. ఓకే ఓకే. డిఫరెంట్ కంట్రీస్ బెస్ట్ వన్స్ జనరల్గా. దెన్ ఓన్లీ కదా, ఇప్పుడు అంత అమౌంట్ ఇచ్చి బయట నుంచి తెప్పిస్తున్నందుకు వీ హ్యావ్ టు గెట్ ద బెస్ట్ వన్. ఓకే. లేకపోతే మనం ఇండియాలో ఇక్కడనే లోకల్ పిల్లలు తీసుకొని చేసుకోవచ్చు కదా బ్రీడింగ్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెటింగ్ ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ ప్లేస్? అక్కడ నుంచి తీసుకురానికి కూడా లక్షల రూపాయలు పెట్టి టికెట్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ చాలా. సో ద బెస్ట్ తీసుకొస్తేనే అవుట్పుట్ అనేది బెస్ట్ ఉంటుంది. ఓకే. బట్ మనకి ఏంటంటే డిఫరెంట్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. సంబడి వాంట్స్ లైక్ గుడ్ క్వాలిటీ ఇన్ బెటర్ ప్రైస్ అనుకుంటారు. లైక్ సంబడి వుడ్ పికప్ ఫర్ సంబడి గో ఫర్ హై క్వాలిటీ హైయర్ ప్రైస్. మన దగ్గర ఏంటంటే గుడ్ క్వాలిటీ ఉంటాయి, ఎక్కువ మట్టుకు మంచి హై క్వాలిటీ బ్రీడ్ చేస్తాయి కాబట్టి ఎక్కువ ఇవి దొరుకుతాయి నా దగ్గర. గుడ్ క్వాలిటీ కూడా ఉంటాయి. ఓకే. మీకు అవి కావాలన్నప్పుడు అవి కూడా తక్కువలో ఉంటాయి, అవి కూడా ఇస్తాం. గుడ్ క్వాలిటీ ఉంటుంది, షో క్వాలిటీ ఉంటుంది. సో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రైజెస్ కస్టమర్స్ కూడా వీ కెన్ ఉంటాయి. మీకు గుడ్ క్వాలిటీ కావాలంటే గుడ్ ఉంటుంది, షో కూడా ఉంటుంది. ఓకే ఓకే. ఇంకా పెట్ క్వాలిటీ బయట మార్కెట్లో చాలా దొరుకుతాయి తక్కువలో. కాకపోతే ఏమైతే ప్రాబ్లం అంటే ఫర్ పెరగదు, సన్న బోన్ సైజ్ ఉంటుంది, మూతి కొష ఉంటుంది. సో లుక్ మీడియంగా ఉంటాయి, అంత గుడ్ లుకింగ్ ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ టు మనది. దానికి డిఫరెన్స్ ఈవెన్ గుడ్కి కంపేర్ చేసి గుడ్కి దీనికి ఏంటంటే అనాటమీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ ఫర్ అనేది క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది, హెడ్ సైజ్ బ్రాడ్ వస్తుంది. గుడ్ అది ప్యూర్ బ్రీడ్, ఇది ప్యూర్ బ్రీడ్. ఫీచర్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. అవుట్లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. లుక్ ఆల్సో లుక్ ఒకటి, అండ్ స్ట్రెంత్, స్ట్రక్చర్, బాడీ ఫ్రేమ్. ఓకే ఓకే ఓకే. అది ఎంత ఉండాలో అంత హైట్, లెంత్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో మీరు లైక్ ఎలాంటి కస్టమర్స్ ఈ గోల్డెన్ రిట్రీవర్ని స్పెసిఫిక్గా రికమెండ్ చేస్తారు? ఎవరైనా పెంచుకోవచ్చు పప్పీస్. దీన్ని యాక్చువల్లీ దీని యాటిట్యూడ్ అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వీటి యాటిట్యూడ్ ఓకే, వెరీ ఫ్రెండ్లీ, ప్లేఫుల్, ఇంటెలిజెంట్ బ్రీడ్, చాలా మంచిగా ఉంటుంది. చాలా గుడ్ లుకింగ్ కూడా. గుడ్ లుక్. కాకపోతే ఈ నీడ్ టు మెయింటైన్. అంటే ఫర్ ఉంది, మంచి ఒక బ్రష్ తీసుకొని ఒక 5 minutes 10 minutes చూస్తే మంచిగా ఉంటుంది. ఓకే. సో మరి ఫైనలీ మెయింటెనెన్స్ అన్న డిపెండ్స్ ఆన్ ద ఎట్లుంటుందంటే మీరు ఏ బ్రాండ్ తీసుకుంటారు. పెడిగ్రీ అయితే కొంచెం అమౌంట్ ఉంటుంది, రాయల్ కెనన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇట్లుంటుంది 2000 నుంచి 3000 మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఫుడ్కి 2,000 to 3,000 రూపీస్. 2000 మళ్ళీ 6 months తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ పెట్టుకుంటే తగ్గిపోతుంది. 1,500 నుంచి 2,000 వరకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే 6 months తర్వాత మనం రైస్, కొంచెం చికెన్, పాకేజ్ చికెన్ అట్లా బాయిల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. సో బట్ వుడ్ యూ రికమెండ్ హోమ్ ఫుడ్ అన్న? 100% I'll recommend home food. See, initial couple of months you can go with small puppy food, packet food పెట్టుకోవచ్చు. అవును. మీకు టైం లేకపోతేనే ప్యాకెట్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. కానీ 6 months తర్వాత హోమ్ మేడ్ ఫుడ్ పెట్టండి. బట్ హోమ్ మేడ్ ఫుడ్ ఇస్తున్నారు అని చెప్పేసి ఓన్లీ రైస్ పెడితే కాదు. మనకి అన్ని రకాల పోషకాహారాలు ఎట్లా కావాలో డాగ్ వాంట్స్ ఆల్ విటమిన్స్, న్యూట్రిషన్ ఫుడ్. సో అన్ని రకాల పప్పులు వేసి పెట్టవచ్చు. సో ఆ డైట్ చార్ట్ నా దగ్గర ఉంటే నేను ఇస్తాను. అది చూసుకొని ఏమేమి ఇవ్వాలా, ఏమేమి ఇవ్వద్దు అందరూ రాసి ఉంటుంది, అది ఇస్తే సరిపోతుంది. అంటే ఒకవేళ అది లేదనుకుంటే ఈజీ వే అవుట్ చికెన్ పెట్టేస్తారు. అంటే చికెన్లో ప్రోటీన్, విల్ గెట్ అ ప్రోటీన్. ఈజీ వే అంటే అన్ని రకాలు పెట్టాలా, అందులో చికెన్ కూడా పెట్టుకోవచ్చు. చికెన్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ మంచిగా వస్తుంది.
అయితే చాలా మంది మనం అడిగే క్వశ్చన్ ఉందన్న, వెజిటేరియన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అవును, ఇప్పుడు ఓన్లీ వెజ్ ఫుడ్ కూడా మనం ఇవ్వచ్చా? వెజ్ కూడా పెట్టుకోవచ్చు. వెజ్లో ఏంటంటే అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా, అన్ని రకాల పప్పులు మంచి కిచిడి లాగా చేసి పెట్టవచ్చు. ఓకే. సో క్యారెట్ ఒకరోజు, బీట్రూట్ ఒకరోజు, క్యారెట్. డాగ్స్లో పంకిన్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా తీసేస్తే వారంకి ఒకసారైనా పంకిన్ ఇచ్చేయాలి, ఫుడ్లో కలిపేసి పీసెస్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఫైనలీ ప్రైస్. దీస్ ఆర్ ఇంపోర్టెడ్. ఇది వచ్చేసి మనకి మెయిల్ 40 విత్ పేపర్స్ వస్తుంది. ఇందులో 40 థాయిలాండ్ ఇంపోర్ట్, యూఎస్ ఇంపోర్ట్ ఉంటాయి. ఒకసారి దగ్గర నుంచి కూడా చూపెడదాం. ఇది థాయిలాండ్ ఇంపోర్ట్. ఎట్ ప్రజెంట్ వీటి ప్రైస్ వచ్చేసి 40 మేల్ విత్ కేసీఐ పేపర్స్, ఫీమేల్ 30,000 పడుతుంది. ఓకే. ఇంపోర్ట్స్లో యూఎస్ ఇంపోర్ట్ ఉంటుంది. ఓకే. దానిలో యూఎస్లో కూడా మల్టీ కంట్రీ ఛాంపియన్స్ లెవెల్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఇంకొకటి ప్యూర్ బ్రీడ్ గుడ్ క్వాలిటీ కూడా ఉంటాయి, 25,000 కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే. సేమ్ సిమిలర్ ఉంటే 80% ఉంటాయి ఇందులో క్వాలిటీ. 100 అంటే కొంచెం 80%, 70 to 80% ఉంటాయి. ఒకసారి జస్ట్ టర్న్ చేసి పాపం పవన్, ఇట్స్ చాలా వెయిట్ ఉంటాయి ఇవి చూడడానికి ఇట్లున్నాయి, కానీ ఈచ్ పప్పీ వేస్ 4-5 kgs ఉంటుంది. ఏజ్ 45 days కదా. 45 daysలో 4-5 kgs ఉంటుంది. దీని బిల్ సిస్టమ్ అట్లుంటుంది. బోన్ చూడండి, బోన్ అయినా హెడ్ అయినా దిస్ షుడ్ బి అ బ్రాడ్ ఇయర్స్, పంచి ఫేస్. ఓకే. సో చాలా కోట్ కూడా చూడండి, ఎంత కోట్. సో క్వాలిటీ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఒకటే చెప్తా, ప్రైజింగ్ ఇట్లా అంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్, ఎందుకు ఈ ప్రైస్ ఎందుకు ఉంది అని. మీరు లైవ్గా చూస్తేనే దీని వర్తా కాదా చెప్పొచ్చు, మీకే అర్థమవుతుంది. ఓన్లీ కొంతమంది ప్రైస్ అరే ఇంతనా అని అనిపిస్తుంది, కాకపోతే దాని గ్రోత్ కూడా అట్లా ఉంటుంది, దాని క్వాలిటీ కూడా అట్లా ఉంటుంది. మీరు లైవ్గా చూస్తే మీకు అప్పుడు అర్థమైపోతుంది. అండ్ ఈవెన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫీమేల్ 18, మేల్ 25,000 కూడా దొరుకుతాయి. ఓకే. అవి కూడా ప్యూర్ బ్రీడ్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్ ద సూపర్ డూపర్ క్వాలిటీ గోల్డెన్ రిట్రీవర్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ గార్డింగ్ డాగ్ ఇన్ ద వరల్డే. బికాస్ జర్మన్ షెపర్డ్ గురించి మనం ఎన్ని స్టోరీస్ వింటుంటాం చెప్పండి. సో అన్న, సంథింగ్ అబౌట్ జర్మన్ షెపర్డ్. ఇది యాక్చువల్ ఎవర్ గ్రీన్. యా, అది కూడా ఎవర్ గ్రీనే, ఇది కూడా ఎవర్ గ్రీన్. అది అంటే గార్డింగ్లో ఇది ఎవర్ గ్రీన్. గార్డింగ్ అయినా నేచర్ అయినా ఒకసారి దీని నేచర్ ఎట్లా ఉంటుందంటే మనతో చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ జర్మన్ చిన్ లాంగ్ కోట్ అనమాట, లాంగ్ కోట్ హెవీ బాటమ్, మంచి బ్లడ్ లైన్ పప్పీస్. ఓకే. సో ఇదేంటంటే మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం గార్డింగ్ చేస్తుంది. ఇంట్లో ప్రొటెక్టివ్ డాగ్, సెక్యూరిటీ #1 అనమాట. చాలా ఇంటెలిజెంట్ బ్రీడ్, మనతో ఫ్రెండ్లీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం గార్డింగ్ చేస్తుంటుంది. చూడండి అసలు ఐస్ చూడండి, చాలా సమజ్దార్, అంటే చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది. ఇయర్స్ అనేది 2.5 months వరకు ఎరెక్ట్ అవుతుంది. వన్స్ ఎరెక్ట్ అయితే దాని లుక్కే వేరే లెక్క ఉంటుంది. అండ్ చాలా ఫ్రెండ్లీ గార్డింగ్ ఫ్రెండ్లీ ఓనర్స్ తోటే ఉంటుంది, స్ట్రేంజర్స్ తోటి కాదు. మన ఓనర్స్ తోటి ఎంత ఫ్రెండ్లీ ఉంటుందో స్ట్రేంజర్స్ తోటి అంత స్ట్రాంగ్గా ఉంటుంది బేసిక్లీ. జర్మన్ షెపర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రపంచం కదా, దాంట్లో ఎన్ని బ్రీడ్స్ ఉంటాయో, అసలు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లడ్ లైన్స్ ఉంటాయో. బట్ మీ దగ్గర డెఫినెట్లీ బెటరే అన్న. బట్ హౌ డూ యూ ఐడెంటిఫై యాజ్ అ కస్టమర్గా, నేను ఇప్పుడు జర్మన్ షెపర్డ్ తీసుకోవాలి, బెస్ట్ క్వాలిటీ తీసుకోవాలి, నా పర్పస్ కంపానియన్షిప్ అండ్ గార్డింగ్ రెండు కూడా ఉండాలి అంటే ఎలా? జర్మన్ షెపర్డ్స్తో ఒకటి వచ్చేసి పెట్ క్వాలిటీ ఉంటాయి, దట్ కమ్స్ ఫర్ లెసర్ ప్రైస్, తక్కువకి వస్తాయి. అవి వచ్చేసి మీకు 15 నుంచి 20, 22 వరకు ఉంటాయి. అవును. సో దానిలో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే హైట్, లెంత్, కొంచెం ఇవి పెద్ద సైజ్ వస్తుంది. హైట్, లెంత్ చూడడానికి యూజ్ ఉంటుంది, మ్యాసివ్ లుక్ ఉంటుంది. ఎందుకు అట్లా పెద్ద సైజ్ ఉంటాయంటే జర్మన్ బ్లడ్ లైన్ నుంచి బయట నుంచి ఇంపోర్ట్ చేస్తారు, దాని లీనేజ్ కంటిన్యూ మంచి మ్యాచ్ చేసి తీసిన పిల్లలు మ్యాచ్ చేసి. ఇప్పుడు జర్మన్ నుంచి ఒకవేళ ఇంపోర్ట్ చేసారు అనుకోండి, అన్ని లక్షలు పెట్టి ఇంపోర్ట్ చేస్తారు కదా, ఈ ఛార్జ్ క్రాసింగ్కి 50,000 స్ట్రచ్ ఛార్జ్ చేస్తారు. ఓకే, 50,000 స్ట్రచ్ ఛార్జ్ చేసి ఎందుకు, ఆయన అన్ని లక్షలు పెట్టి తీసుకొచ్చినందుకు. అన్ని లక్షలు పెట్టి తెప్పించుకోలేము కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటాం. పిల్లల అవుట్పుట్ చాలా మంచిగా వస్తాయి. సో ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అట్లా ఒక్కొక్కటి జర్మనీ నుంచి వస్తాయి, కొన్ని బయట కంట్రీస్ నుంచి వస్తుంటాయి కాబట్టి దాని విన్నింగ్స్ అయినా, దాని హైట్, లెంత్, లుక్ అయినా అట్లా. ఇది ప్రపంచం, ఇందులో 15,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000 దాకా కూడా ఉంటుంది జర్మన్ అనేది. సో డిపెండ్స్ ఆన్ లీనేజ్, బ్లడ్ లైన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. అలానే ఇప్పుడు నేను బయట కూడా చూస్తున్నా, అంటే నార్మల్
అంటే ప్రైస్లో కూడా మనకి లాంగ్ కోట్స్ దొరుకుతున్నాయి. అంటే లాంగ్ కోట్ ఒక్కటే అది ఇజ్ ఇట్ అన్ ఇండికేటర్ అనేది అది కాదా? కాదు కాదు కాదు, లాంగ్ కోట్కి ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాదు, అందులో క్వాలిటీ లేదు. అదే చెప్తాం, బ్లడ్ లైన్ బట్టి, లీనేజ్ బట్టి. అదే మరి ఎలా తెలుసుకోవాలి వాళ్ళు? అదే తెలుసుకోవాలి అని అంటే మీకు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే చూస్తే బోన్ సైజ్ అయినా హెవీగా రావాలా. ఓకే, లాంగ్ కోట్ ఈ ప్రైస్ ఉంటుంది అని కాదు, లాంగ్ కోట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, హైట్, లెంత్, మీకు చూసే బోన్ సైజు, కోట్, అనటామిక్ స్ట్రక్చర్, ఈ లెంత్ చూడు. ఈ పప్పికి ఈ 45 డేస్లో ఇంత పెద్ద లెంత్ ఉంటుంది ఈ నుంచి దాకా. ఓకే, అండ్ యాంగులేషన్ ఉంటుంది. యాంగులేషన్ ఇట్లా మీకు స్టాక్ చేస్తే ఇట్లా యాంగులేషన్ వస్తుంది. రైట్, యాంగులేషన్స్ ఇవన్నీ లీనేజ్ బట్టి ఉంటాయి. సో ఎవరికైతే మంచి బ్లడ్ లైన్, హైట్, లెంత్ మంచిగా కావాలనుకున్నా యూ హ్యావ్ టు స్పెండ్ లిటిల్ బిట్. అది యాక్చువల్లీ మీరు చెప్పినట్టు లైక్ అనాటమీ ఇప్పుడు ఎవ్రీబడి మనం స్టడీ చేయలేము కదా డాగ్ గురించి. అందుకు ఒక ట్రస్టెడ్ షాప్ని మనం ఇఫ్ ఈ సెలెక్ట్ అనుకోండి, వాళ్ళు ఎనీవేస్ దే విల్ గివ్ యూ ద గుడ్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఉంది, దానికి బిలో ఉండదు. అండ్ స్పెషల్లీ డానీ పెట్స్ అండ్ కెనల్స్ మీకు తెలిసిందే, దేర్ ఇస్ నో డౌట్ అన్నమాట. సో అన్న ఇంతకుముందు మనం చెప్తున్నట్టు మెయింటెనెన్స్, ఎస్ అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చెప్పారు ఇది కమ్స్ అంటే మీడియం కేటగిరీ అని అంటున్నారు, బట్ స్టిల్ దీనికి ఒక మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, బికాస్ ఇట్స్ అన్ యాక్టివ్ డాగ్, గార్డింగ్ చేస్తుంది. మరి దీనికి స్పెసిఫిక్గా ఏమైనా ఫుడ్ ఉంటుందా? దీనికి దీస్ ఆర్ ఎట్లుంటుందంటే ఈ డాగ్కి మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. దే ఈట్ కొంచెం ఎక్కువ తింటాయి కంపేర్ టు ల్యాబ్స్, గోల్డెన్స్కి ఫీడింగ్ తింటుంది. నాట్ ఓన్లీ ఫీడింగ్, మనం వాకింగ్ తీసుకపోవాలి. దీస్ ఆర్ వర్కింగ్ డాగ్స్, ఇంట్లో ఖాళీ తిని అట్లా కూర్చునే డాగ్స్ కావు. ఈవెన్ గోల్డెన్స్ అయినా వాకింగ్ తీసుకపోవాలి. దీనికి ఇంకా కొంచెం వాకింగ్, ఇండిపెండెంట్ హౌసెస్ సూటబుల్ అవుతుంది. ఎందుకంటే స్పేస్ ఉంటే అటు ఇటు రన్ చేస్తూ ఉంటుంది, కొంచెం వర్కౌట్ అవుతుంది. అండ్ ఈవెన్ వాకింగ్ కూడా తీసుకపోవాలి వాటికి, అప్పుడే కొంచెం హెల్తీగా ఉంటాయి అండ్ కొంచెం లైఫ్ కూడా మంచి లైఫ్ వస్తుంది. ఈవెన్ దాంతోపాటు మనం కూడా వాకింగ్ పోతే ఈ బిజినెస్ షెడ్యూల్లో మనం కూడా ఫిట్ ఉంటాం. ఓకే, సో ఇంకో డౌట్ మీకు ఎప్పుడు అడగలేదన్నా, జనరల్గా మనం పెట్ ఫుడ్ అంటాము లేదంటే హోమ్ ఫుడ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు కలిపి కూడా ఇవ్వచ్చా? చేయొచ్చు. హోమ్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు, పెట్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు. ఒక 1 టైం హోమ్ ఫుడ్ ఇచ్చి 1 టైం పెట్ ఫుడ్ కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు, బ్యాలెన్స్ చేయొచ్చు. బికాస్ దాంతో వచ్చే న్యూట్రియన్స్ దాంతో వచ్చేస్తే మనకి కొంచెం వాడికి ఏంటంటే మన ఇంట్లో మనతో తినాలనుకుంటుంది అన్నది. ఏ డాగ్ అయినా మనం తినేటప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. అట్లా పెట్టద్దు, మనం తినే ఫుడ్ వాటికి పెట్టద్దు. ఎందుకంటే అందులో మన మసాలాస్, ఉప్పు, కారం ఉంటుంది కాబట్టి వీటికి హెయిర్ షేడింగ్ అవుతుంది. ఆ మసాలా ఐటమ్స్ పెట్టి పెట్టొద్దు అలాంటివి. హెయిర్ షేడింగ్కి వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమే అది. ఉప్పు, కారము అవి అదొకటి. అండ్ ఇంకొకటి మనం తినేటివి అవి వాటికి పెట్టద్దు, వాటికి పడదు. ఓకే, హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇంకో బిఫోర్ యూ టెల్ ద ప్రైస్, మనం ఏదైతే ఆఫర్ చెప్దామో ఇప్పుడు చెప్పేద్దాం అన్న. బేసిక్లీ ఫస్ట్ టైం అనమాట వాట్ వీఆర్ గివింగ్ ఇన్ దిస్ వీడియో వచ్చేసి, ఈ వీడియో చూసే వాళ్ళకి మళ్ళీ ఈ ఆఫర్ వచ్చేసి ఈ వీడియో చూసే వాళ్ళకి 1 month దాకానే ఉంటుంది అనమాట ఈ ఆఫర్. సో మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటున్నా, ఈవెన్ అవుట్స్కట్స్ కొంచెం అంటే డిస్ట్రిక్ట్ కాదు, హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉంటున్నారు జిహెచ్ఎంసీ లిమిట్స్లో చెప్పన్న ఆఫర్ చెప్పు. నాకన్నా నువ్వే చెప్తే బెటర్. అదే ఆఫర్ నువ్వే తీసుకొచ్చి నువ్వే మీకోసం నేను తీసుకొచ్చిన యాక్చువల్లీ. చెప్పండి మా వ్యూవర్స్కి ఏదో కొత్తగా ఏదో సమ్ అఫోర్డబిలిటీ సంథింగ్ ఇవ్వాలని. హోమ్ డెలివరీ ఎవరైతే రానోళ్ళకి జనరల్గా హోమ్ డెలివరీ కావాలనుకుంటున్నారో ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఫస్ట్ టైం. సో దీనికన్నా బెస్ట్ టైం ఉండదు మీకు టు బై ఫ్రమ్ ఆన్లైన్ అనమాట. జస్ట్ అన్నకి కాల్ చేసిన యూ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్. ఫొటోస్ పంపిస్తాను, పేరెంట్స్ ఫొటోస్. దాంతోపాటు మీరు ఈ వీడియో స్క్రీన్ షాట్ పంపిస్తేనే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది మీకు. ఓకేనా అన్న? ప్రైస్ వచ్చేసి ఇది 30,000 పడుతుంది మెయిల్, విత్ పేపర్ 35 పడుతుంది. అండ్ ఇందులో మీకు 25,000 కూడా ఉంటాయి లాకెట్లో. ఫీమేల్స్ వచ్చి 20, 22, 20 అట్లా ఉంటుంది. ఇంకా తక్కువ క్వాలిటీ ఇంకా తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఓకే, ఇంకా ఎక్కువ హెవీ ఇంపోర్ట్ ఇంకోటి ఇంపోర్ట్ పప్పీస్ కావాలంటే కొంచెం ప్రైస్ ఇయర్ అండ్ దేర్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ లీనేజ్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. సో దాట్స్ అబౌట్ జర్మన్ షెపర్డ్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి చాలా యాక్టివ్ పప్పీ అన్నమాట, అస్సలు ఆగదు. హైపర్ యాక్టివ్ బట్ హైపర్ యాక్టివ్ బట్ మెయింటెనెన్స్ విల్ బి లెస్. హెయిర్ ఉండదు కాబట్టి హెయిర్ కట్, గ్రూమింగ్ అవసరం లేదు. సో వెరీ ఫ్రెండ్లీ, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి బ్యూటీ. అండ్ అన్న దీంట్లో బేసిక్లీ అన్నీ యాక్టివ్గానే ఉంటాయి. బీగల్ అంటేనే యాక్టివ్ కదా. సో మనకి అంటే మన ఇంట్లో మరి ఐ వాంట్ యాక్టివ్, మా పిల్లలకి యాక్టివ్గా కావాలనుకుంటున్నాను అనుకోండి. బట్ స్టిల్ సమ్టైమ్స్ అది కొంచెం రిలాక్స్గా ఉండాలి. సమ్టైమ్స్ బయట వెళ్ళినప్పుడు అంతా అందరు ఏమనుకుంటారు తెలుసా,
24 అవర్స్లో 24 అవర్స్ యాక్టివ్ ఉంటుంది అని అనుకుంటారు. 24 అవర్స్ ఉన్నంతసేపు కొద్దిసేపు మంచిగా యాక్టివ్గా తిరుగుతుంటుంది, యాక్టివ్ ఉంటుంది. 24 అవర్స్ ఉండదు యాక్టివ్. దాన్ని ఆడాలనిపించినప్పుడు యాక్టివ్గా ఉంటాయి. అదొకటి. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వేరే బ్రీడ్స్కి ఉన్నంత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వీటికి. రఫ్ అండ్ టఫ్ అందులో నేను అనేది. ఓకే, హెయిర్ ఫాల్ ఇంతకుముందు నేను చెప్పిన కదా, హెయిర్ కట్, హెయిర్ గ్రూమింగ్ అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు. గ్రూమింగ్ అవసరం లేదు అంటే హెయిర్ లేదు కాబట్టి, హెయిర్ చిన్న ఉంటుంది కదా, హెయిర్ గ్రూమింగ్ అవసరం ఉంటుంది. అవసరం ఓన్లీ వాష్ చేసుకుంటే సరిపోతుంది. బేతింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. మంత్లీ ట్వైస్ 10 డేస్కి ఒకసారి, వీక్లీ వన్స్ 10 డేస్ బేత్ ఇస్తే సరిపోతుంది. అది ఇంట్లో కూడా వేసుకోవచ్చు అట్లా. అండ్ దానికి షాంపూ కూడా వచ్చేసాయి, ఇప్పుడు అన్నీ వచ్చేసాయి, ఇంట్లోనే చేసుకోవచ్చు బేసిక్లీ. ఇంట్లో చేసుకోవచ్చు. ఇది తీసుకుంటే మనకి మెయింటెనెన్స్ చాలా తగ్గిపోతుంది. రైట్, ఇలా ప్లస్ పాయింట్ అది. అచ్చా. సో రఫ్ అండ్ టఫ్ మీకు చాలా మంచిగా ఉంటుంది. చూడండి అసలు దీస్ ఆర్ ద క్వాలిటీ బీగల్స్. నార్మల్ బీగల్స్లో చిన్న చిన్న షోలు ఉంటాయి. దీస్ ఆర్ హెడ్ సైజు, ఇయర్స్ నెక్స్ట్ లెవెల్ వస్తాయి. బేసిక్లీ బీగల్లో హోల్ ఫేస్ కవర్ అయిపోతుంది మనకి. అది ఒక ఇండికేటర్ ప్యూర్ బ్రీడ్ అనేది చెప్పడానికి. ఇందులో ఎట్లుంటుందంటే క్వాలిటీ బట్టి ఇయర్స్ పెద్దగా వస్తాయి. నాట్ ఓన్లీ ఇయర్స్, ఈ పంచ్ ఫేస్, హెడ్ సైజ్ పెద్దగా, బోన్ సైజ్ పెద్దగా, ఇవన్నీ ఉంటాయి లీనేజ్. సో క్వాలిటీ, అందుకే నేను క్వాలిటీ పెట్టేది క్వాలిటీ అని డిఫరెన్స్ కూడా ఉంటుంది ప్రైజింగ్లో. ఇందులో తక్కువ క్వాలిటీ ఉంటే తక్కువ రేట్లో వస్తాయి. అచ్చా. సో ప్రిఫర్ ఏం చేస్తా అంటే జస్ట్ 3-4 thousand డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి, కానీ పెరిగినాక చాలా డిఫరెన్స్ వస్తుంది, మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. మార్కింగ్ బట్టి అయితే ఉండదు కదా, మార్కింగ్ ఇస్ డిఫరెంట్. జస్ట్ లైక్ మార్కింగ్ బీగిల్స్ ఎట్లనే వస్తాయి, దట్స్ నాట్ అ మ్యాటర్. క్వాలిటీ ఫీచర్స్ ఆర్ అనటామీ ఫీచర్, హెడ్ సైజ్, ఇయర్స్, సెట్టింగ్, పంచ్ ఫేస్, ఇది మ్యాటర్. సో యూ హ్యావ్ టు దిస్ థింగ్. దీని మాక్సిమం హైట్ అండ్ వెయిట్ మీరు చెప్పారు కదా, లైక్ మన మోకాళ్ళు అంతా 1.5 feet ఉంటుంది హైట్. చూస్తే మీకు ఇండియన్ డాగ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ నాట్ ఇట్ డజంట్ లుక్ లైక్ ఇండియన్ డాగ్, బట్ లిటిల్ కొంచెం అట్లా అనిపిస్తుంది. కానీ హైట్, లెంత్, క్యూట్నెస్ చాలా ఉంటుంది. బొద్దుగా మంచి చాలా బాగుంటుంది, రింకిల్స్ చాలా మంచిగా ఉంటుంది, లుక్ కూడా. ఈజీ టు క్యారీ, ఈజీ టు హ్యాండిల్, ఎక్కడైనా ఎక్కడ తీసుకెళ్ళవచ్చు, ట్రావెల్ చేయొచ్చు, ఎవరైనా పెంచుకోవచ్చు అట్లా. అండ్ లైఫ్ స్పాన్ 12 to 15 years ఉంటుంది. ఈవెన్ ఓల్డ్ ఏజ్ అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ కూడా వాకింగ్ లాగా తీసుకపోవచ్చు, కుంజయ్య. సో ఇంటికి ఒక కంపానియన్ లెక్క ఉంటుంది, కంపానియన్ లెక్క ఉంటుంది. సో చాలా మంచి బ్రీడ్. ఓకే. సో దీనిపైన కూడా మీకు ఫ్రీ డెలివరీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి తీసుకున్న వాళ్ళకి, మీరు బీగల్ తీసుకున్న ఏ పప్పి తీసుకున్న ఈ వీడియో చూసి యూ విల్ హ్యావ్ ఫ్రీ డెలివరీ అనమాట. సో చూడండి ఎలా చూస్తున్నాయి, నన్ను ఎక్కువ అంటున్నారు, మీకు కూడా ఫిబ్రవరి మంత్ ఫ్రీ డెలివరీ. ఫిబ్రవరి హోల్ మంత్ మీకు ఫ్రీ డెలివరీ. సో దట్స్ ది ఆపర్చునిటీ అనమాట. అండ్ ఈ వీడియో మనది ఫస్ట్కే మీరు చూస్తున్నారు కాబట్టి యూ హ్యావ్ 28 days మోర్ టు గో. అన్నా ప్రైస్ చెప్పే ముందు ఇంకోటి, ఎలాంటి కస్టమర్స్కి వుడ్ యూ రికమెండ్ బీగల్ అది చెప్పి. ఐ టోల్డ్ యు నో, ఎవరైనా పెంచుకోవచ్చు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి, చిన్న పిల్లలు వాళ్ళకి, అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా పెంచుకోవచ్చు. ఏజ్డ్ పర్సన్స్కి అయినా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇక పిల్లలు బయట కంట్రీస్కి వెళ్ళిపోతారు, పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా మంచి సజెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఒక కంపానియన్ని సజెస్ట్ చేయొచ్చు. ప్లస్ ఈజీ మెయింటెనెన్స్ కూడా. ఇప్పుడు డాగ్ ఇవ్వచ్చు వాళ్ళకి, కానీ పేరెంట్స్కి ఎక్కువ మెయింటెనెన్స్ వాళ్ళు చేయలేరు కాబట్టి ఇట్లాంటి బ్రీడ్స్ కూడా. ఇంకోటి పిల్లలు ఏంట్లో అయితే యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వల్ల, వాళ్ళకి కూడా అంతే. అది ఇంకోటి ఒకటి చెప్పాను, జనరల్గా పిల్లలు ఊకే ఫోన్లు, టీవీలు పట్టుకొని అట్లనే కూర్చొని సైడ్ తెచ్చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇట్లాంటి బ్రీడ్ ఇస్తే ప్లేఫుల్గా ఉంటుంది, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి వాళ్ళకి కూడా. సో అట్లాంటివి అవాయిడ్ చేస్తారు. సిటీస్లో అయితే గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు అన్న. యాక్టివ్గా ఉండాలంటే వాళ్ళకి గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు పిల్లలకి. సో అప్పుడు పెట్స్ ఉంటే ఒక యాక్టివిటీ ఉంటుంది. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇది సైట్ లాగా ప్రాబ్లం కూడా రాదు, గ్యాజెట్స్ పట్టుకొని, టీవీ గ్యాజెట్స్ పట్టుకొని. ఒకసారి ప్రైస్ చెప్పండి. అండ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ అన్ని పబ్లిక్ ఒకటి కాబట్టి సేమ్ ఉంటుంది. ఫస్ట్ ఇది ప్రైజెస్ వచ్చేసి ఫీమేల్ వచ్చేసి మీకు 16,000 పడుతుంది, 16. మేల్ 23,000 పడుతుంది. విత్ కేసీ అయితే ప్రైజెస్ సపరేట్ ఉంటుంది. కేసీ కావాలనుకుంటే ఇది వితౌట్ కేసీ ప్రైజెస్. ఇందులో తక్కువ క్వాలిటీ ఉంటుంది, మీడియం క్వాలిటీ పప్పీస్. అవి మనకి 20,000 కూడా వస్తాయి. పెట్ క్వాలిటీ ఇంకా తక్కువకి వస్తాయి, 17-18 కూడా వస్తాయి. కానీ అవి పెట్ క్వాలిటీ చోలు చిన్నగా ఉంటే అంత మంచిగా ఉండదు. సో దీస్ ఆర్ ద క్వాలిటీ పప్పీస్. ఒకసారి వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫర్ ఆల్ ద పప్పీస్. షెడ్యూల్ విల్ బి మంత్లీ వన్స్ ఉంటుంది. అట్లా ఇనిషియల్ 4 ఉంటుంది, తర్వాత ఇయర్లీ వన్స్ ఉంటుంది. అది అన్ని పబ్లిక్, అన్ని ఏ బ్రీడ్స్కైనా అదే. మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ విల్ కీప్ అ రికార్డ్. మేము కూడా రికార్డ్ ఇస్తాము, అది కంటిన్యూ చేసుకోవచ్చు. డ్యూ డేట్స్ ఉంటాయి, ఆ డేట్ ప్రకారం తీసుకెళ్తే డాక్టర్ వ్యాక్సిన్ ఇచ్చేస్తాం. సో దాట్స్ అబౌట్ ద బీగల్, హైపర్ యాక్టివ్ బీగల్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ పప్పీ వచ్చేసి మన సెలబ్రిటీ పప్పీ అనమాట, పూడల్. అన్నా సంథింగ్ అబౌట్ పూడల్.
లిటరల్లీ నేను చెప్తున్నా కదా పుడుల్ చాలా ఇంటెలిజెంట్ బ్రీడ్. ఎందుకు చెప్తున్నా అంటే నా ఇంట్లో 2 పుడులు ఉన్నాయి. అచ్చా, మీరు పెంచుకుంటున్నారు పర్సనల్? పెంచుకుంటున్నాను, థాయిలాండ్ ఇంపోర్ట్. యాక్చువల్లీ మీ దగ్గర 6 ఉండే కదా ఆల్మోస్ట్? ఇంట్లో ఓన్లీ పిల్లలతోటి ఉండేది. సో ఎంత మంచిగా ఉంటాయంటే కొంతోటి వచ్చేసి కామ్గా కూర్చుంటాయి, అల్లరి అరుపు కరవడం ఇట్లా పిచ్చి పిచ్చి లెక్కలు చేయడం ఉండదు. చాలా ఎట్లా కామ్ నేచర్, షెడ్డింగ్ ఉండదు. అందుకే నా పిల్లలతోటి పెట్టిన. షెడ్డింగ్ ఉండదు. నా పిల్లలు కదా, చిన్న ఏజ్ ఉన్నప్పుడు ఇట్లా పట్టుకొని అది ఇది చేసి చిన్నగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎక్కువ స్మెల్ రాదు అండ్ ఈజీ టు ఎట్లా అంటే పెద్ద బ్రీడ్స్ ఉన్నాయి అనుకోండి ఇంట్లో పెట్టుకుని కొంచెం స్మెల్ వస్తుంది. జర్మన్ షెపర్డ్స్ అయినా ఇంట్లో పెట్టుకున్నా కొంచెం పెద్ద లార్జ్ బ్రీడ్స్లో స్మెల్ అనేది ఉంటుంది. చిన్న బ్రీడ్స్లో స్మెల్ రాదు అండ్ దే ఈట్ లెస్. మెయింటెనెన్స్ ఎక్కడ అంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. పిల్లలు కూడా మంచిగా అడాప్ట్ అవుతారు, పిల్లలతోటి అటాచ్ ఉంటుంది. చాలా అటాచ్మెంట్, చాలా ఇంటెలిజెంట్ బ్రీడ్. నేను చెప్తున్నా కదా, పుడులు వాళ్ళు ఎవరైనా పిల్లలు, నేను నా మాట పక్కన పెట్టేసి పుడులు పెంచుకున్న వాళ్ళని అడగండి, దెన్ గెట్ అ జెన్యూన్ రివ్యూ. సో హైట్ అండ్ వెయిట్ దీనికి ఎంత పెరుగుతుంది? సీ డిపెండ్స్ ఆన్ ద మినియేచర్ ఉంటుంది, టాయ్ ఉంటుంది, సైజెస్ బట్టి సైజ్ ఉంటాయి. ఓకే, ఇది మినియేచర్లో ఎంత? మినియేచర్స్ వచ్చి మీకు 15 ఇంచెస్ దాకా వెళ్ళిపోతుంది. 15 ఇంచెస్. టాయ్లో 12 ఇంచెస్, 10 to 12 ఇంచెస్, 13 ఇంచెస్, 10 to 13 ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం. సో యూఎస్ స్టాండర్డ్ ప్రకారం అలా ఉంటుంది. ఒక్కొక్క కంట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఆ సైజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. అండ్ మీరు చెప్తారు కదా అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చాలా బెస్ట్ క్వాలిటీస్ చెప్తాం మనం. లైక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవదు, ఎక్కువ మనల్ని డిస్టర్బ్ చేయదు, అన్నెసెసరీగా బాగా చేయదు. ఎవరైనా వస్తేనే అలర్ట్ అయిపోతాయి. అరవదు కాదు, అరుస్తుంది. ఇఫ్ సౌండ్ వచ్చింది, ఎవరైనా వచ్చిండ్రు అప్పుడు అరుస్తుంది. అరవకుండా ఉండే బ్రీడ్ కాదు ఇది. ఇట్ విల్ మేక్ నాయిస్, బట్ ఇఫ్ సమ్మన్ కమ్స్ దెర్ విల్ బి అ రీజన్ బిహైండ్ ఇట్. అరుస్తుందంటే అది ఆకలి అరుస్తుంది, ఎవరైనా వచ్చినా అరుస్తుంది, లేకపోతే వానికి కేజ్ లేచి నువ్వు పెట్టినా అనుకో అరుస్తుంది. ఓకే, సో దెర్ విల్ బి అ దీస్ థింగ్స్. బట్ కంపానియన్కి అయితే బెస్ట్ డాగ్ అంటారు మీరు, ఎందుకంటే చాలా మంది కూడా అదే అంటారు. బ్యూటిఫుల్ బ్రీడ్ బికాస్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడైతే ట్రెండింగ్ చాలా మంది తీసుకుంటున్నారు. సో బ్యూటిఫుల్ బ్రీడ్, ఈజీ టు మెయింటైన్, కర్లీ క్యూట్ లుకింగ్ ఉంటుంది, గుడ్ లుకింగ్, చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా నేనే పెట్టుకున్నా కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. పర్సనల్గా పెట్టుకున్న పర్సనల్ డాగ్స్ ఇంట్లో లోపల అన్నది. మరి దీనికి మెయింటెనెన్స్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉండదు, ఐఎమ్ షూర్. బట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అన్న, ఇఫ్ ఐ వాంట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, ఎన్ని టైమ్స్ పెట్టాలి అసలు చిన్న బ్రీడ్స్కి ఫుడ్? ఎట్లుంటుందంటే ఏజ్ ఒక 40 days నుంచి 4 times ఫీడింగ్ చేయాలి. 40 days నుంచి ఇప్పటి వరకు 4 times? 40 days తర్వాతనే పప్పీస్ సేల్ అవుతుంది. అప్పటిదాకా మదర్ మిల్క్ తాగుతుంది, అవుటర్ ఫీడ్ తింటుంటుంది. కరెక్ట్. దాని తర్వాత ఏమవుతుంది అంటే 4 times, 4 to 5 times కూడా ఇవ్వచ్చు. 4 hours గ్యాప్ షుడ్ బి దేర్. కొంచెం ఒక 2 spoons, 1-2 spoons అట్లా ఒక 4 to 5 times పెట్టాలి. డాగ్ ఫుడ్ హాట్ వాటర్లో నానబెట్టి ఒక చల్లగా పెట్టేసి ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే 5 times పర్ ఇనిషియల్, 4 to 5 times ఇనిషియల్గా. తర్వాత ఒక 3 months తర్వాత 3 times, దాని మళ్ళీ ఇంకొక 3 months తర్వాత twice a day. సో ఎట్లా పెరుగుతుంటుందో క్వాంటిటీ కొంచెం పెట్టాలా, క్వాంటిటీ పెరుగుతుంటుంది, ఫ్రీక్వెన్సీ తగ్గుతుంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెరిగినాక 6 months తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ twice a day ఇస్తే సరిపోతుంది. ఓకే. అండ్ వీటికి కూడా అంటే హోమ్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐమ్ పుట్టింగ్ క్వాంటిటీ వైజ్గా, ఇప్పుడు అదైతే మనకి మీరు చెప్పారు 2 spoons అన్నారు పెట్ ఫుడ్. క్వాంటిటీ వైజ్గా హోమ్ ఫుడ్ ఒక ఏజ్ తర్వాత మనం పెడతాం కదా, ఆ ఏజ్ ఏంటి, రికమెండెడ్ ఏజ్ ఏంటి ఫర్ హోమ్ ఫుడ్? హోమ్ ఫుడ్ నేను ఏం చెప్పేదంటే ఆఫ్టర్ 4 to 6 months తర్వాతనే హోమ్ ఫుడ్ పెట్టమని చెప్తాను. ఎందుకంటే దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ అంటే డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది హోమ్ మేడ్ ఫుడ్. చిన్నపిల్లలకు ఉగ్గెట్లు ఎందుకు పెడతాం, అన్నం ఎందుకు పెట్టాం, సేమ్ వే. సో పప్పీస్కి ఉగ్గు చేయలేరు ఇంట్లో, కాబట్టి నేను అందుకే 4-5-6 months తర్వాతనే రికమెండ్ చేస్తాను హోమ్ ఫుడ్. అప్పటి వరకు స్టార్టర్ బ్యాగ్స్ ఉంటాయి, పప్పీ ఫుడ్ ఉంటుంది, పెట్టేసుకొని సరిపోతుంది. సో నా దాంట్లో షీట్లో అంతా మెన్షన్ చేసి ఉంటుంది ఓవరాల్గా. సో దెన్ నో నీడ్ టు వరీ ఏం పెట్టాలా, ఎట్లా పెట్టాలా, ఎంత క్వాంటిటీ పెట్టాలా. ఫుడ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది, ఈ ఏజ్లో ఇన్ని grams per day, 100 grams per day అనుకోండి, 25 ఏజ్ పట్టి కూడా మనం గ్రామ్స్ ఉంటుంది, అది ఉంటుంది. అది అంత డీటెయిల్స్ అందులో ఫుడ్ బ్యాక్ సైడ్లో ఉంటుంది, నేను ఇచ్చే షీట్లో ఉంటుంది. ఇక్కడికి వస్తే నేను పప్పీతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఏమేమి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒక సర్టన్ ఏజ్ ఉంటుంది, సర్టన్ ఫుడ్ క్వాంటిటీ ఉంటుంది, సెకండ్ థర్డ్ అలాగా. సో మీరు యూ విల్ హ్యావ్ లైక్ ఇయర్లు కాదు, మంత్స్లో ఉన్నప్పుడు చేంజ్ ఉంటుంది, ఇయర్లో ఉన్నప్పుడు ఇంకా సేమే ఉంటుంది, స్టడీగా ఉంటుంది మొత్తం. ఒక 1 year తర్వాత ఇంకా స్టడీగానే ఉంటుంది అంతే క్వాంటిటీ. లైక్ ఇఫ్ ఇట్ రిక్వైర్స్ మోర్ ఇట్ విల్ ఆస్క్ యూ బేసిక్లీ.
సో ఆస్క్యూ అంటే బేసిక్లీ బాగా చేస్తా అలా లేదు అర్థమైపోతుంది లేండి మనం బెక్ చేస్తే అది ఎంత తినగలుగుతుందో వీల్ గెట్ టు నో యా హౌ మచ్ క్వాంటిటీ అర్థమైపోతుంది ఎంత క్వాంటిటీ ఇవ్వాలో అర్థమైపోతుంది. ఓకే అన్న దీని మెయింటెనెన్స్ అండ్ ఫైనల్ ప్రైస్. మెయింటెనెన్స్ విల్ బి లెస్ ప్రైస్ వచ్చేసి మనకి 45 పొడుల్స్లో మేల్ 45 ఫీమేల్ 36,000 ఓకే ప్యూర్ మంచి క్వాలిటీ గుడ్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఓకే. ఇందులో హై క్వాలిటీస్ ఉంటాయి అండ్ ఛాంపియన్ ఇంపోర్ట్ అవి విత్ కేసీ అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. గుడ్ క్వాలిటీ బ్యూటిఫుల్ దిస్ యూ కెన్ టేక్ ఎనీ వన్ కెన్ టేక్ దిస్ వన్. ఇందులో పెట్ క్వాలిటీ ఉంటుంది అవి అవి తక్కువ వస్తాయి కానీ అవి మంచిగా ఉండవు పెరిగినాక. అది తక్కువలో వచ్చేటివి ఉంటే తక్కువ క్వాలిటీ ఉంటుంది. అది ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం స్మాల్ బ్రీడ్స్ తీసుకుంటే కాస్ట్ మనకి కొంచెం ఇప్పుడు ఎక్కువ ఉన్నా మెయింటెనెన్స్ తక్కువైపోతుంది బికాస్ తక్కువ తింటాయి కాబట్టి. తక్కువ తినడం ఈజీ టు క్యారీ స్పేస్ కూడా కొంచెం పెట్టుకోవచ్చు. సో గైస్ దాట్స్ అబౌట్ అవర్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ పప్పీ పూడల్. మీరు ఇప్పుడు దాకా రామ్ చరణ్ నుంచి రష్మిక మందన్న చాలామంది సెలబ్రిటీస్ దగ్గర ఈ పప్పి చూస్తుంటారు. సో మీరు కూడా సెలబ్రిటీ అవ్వాలనుకుంటే గోఫర్ పూడల్. మనం ఇప్పుడు నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోయాం. సో మన మోస్ట్ ఫేమస్ పప్పి వచ్చేసింది షిట్సు. చూసుకోవచ్చు అన్న లైక్ ఒకటి ఫుల్ హెయిర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హెయిర్తో ఉంది, ఒకటి నార్మల్ హెయిర్తో. ఇది ఏజ్ వచ్చేసి దీని ఏజ్ తక్కువ ఉంటుంది. ఓకే 40 days. దీని వచ్చేసి 55 days అట్లా ఉంటుంది. 55 కొంచెం క్వాలిటీలో హెవీ క్వాలిటీ వస్తుంది. ఓకే స్నాట్ లోపల ఉంటుంది అంటే కోట్ ఎక్కువ ఉంది కదా. కోట్ ఎక్కువ ఉంటే సిల్కీ కూడా ఉంటుంది. క్వాలిటీ బట్టి ప్రైజెస్ ఉంటాయి. నేను చెప్తున్నా కదా డిఫరెన్స్ క్వాలిటీ విల్ బి చెప్పాలి ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ. షిట్జు everyone knows Shih very playful, friendly, shedding on with that. Shedding ఉండదు, is affordable. సో ఇప్పుడు మళ్ళీ దీనికి కొంచెం మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. ద థింగ్ ఈజ్ మోర్ ఇప్పుడు మార్కెట్లో మోర్ పప్పీస్ వచ్చినాయి అనుకోండి ప్రొడక్షన్ ప్రైస్ డ్రాప్ అయిపోతాయి. సో ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయిపోతే ఏమవుతుంది బ్రీడర్స్కి వర్కౌట్ కాదు. ఎందుకంటే ఫీడింగ్ పెట్టి మెయింటైన్ చేసి వ్యాక్సిన్లు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించి హాస్పిటల్కి వెళ్తే ఆ రేటు అందరూ డ్రాప్ అయిపోతున్నారు. డ్రాప్ అయిపోతున్నప్పుడు ఏమైతే స్కేర్సిటీ వచ్చేస్తుంది, షార్టేజ్ అయిపోతుంది, మళ్ళీ హైక్ అయిపోతుంది. సో మళ్ళీ ట్రెండింగ్ మళ్ళీ బ్రీడ్ కదా వీటికి ఉంటుంది. ఒకసారి దగ్గర నుంచి కూడా చూపెడదామన్నా బికాస్ మన వ్యూవర్స్కి దే వాంట్ టు సీ పప్పీస్ అప్ క్లోజ్. సో ఒకసారి ఈ పప్పి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో చిన్నగా. హాయ్ ఈ ఐస్ చూడండి. జనరల్గా చిన్నప్పుడు ఐస్ కనిపించేవి అంటారు కానీ పెద్ద అయ్యాక మాత్రం షిట్జు ఐస్ ఫుల్ బిగ్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ సైజ్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. అండ్ జనరల్గా మనకి షిట్జులో ఈ కలర్ ఉంటుందన్న లైక్ బ్రౌన్ అండ్ వైట్. ఇది ట్రై కలర్ వైట్ బ్రౌన్ ఎక్కువ ఉంటుంది. ఇది లైట్గా ఇయర్ దగ్గర బ్లాక్ ఉంటుంది. ట్రై కలర్ సేమ్ దీని కూడా అంతే. ఓకే ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు డిఫరెన్స్ అన్నాను కదా ఒకసారి చూడండి. ఇది హెయిర్ కట్ అలా చేపించారు, గ్రూమింగ్ లేదు. హెయిర్ కట్ ఏం లేదు, దాన్ని న్యాచురల్గా గ్రో అయిన హెయిర్. న్యాచురల్గా హెయిర్ కట్ గిట్ ఇప్పటి వరకు సీజర్ పెట్టలే పప్పి. వావ్ సూపర్. సో క్వాలిటీ అనేది ఇట్లా ఉంటుంది, ఫర్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ లైన్ పప్పీస్. ఇది 45 days. ఇది దాని గ్రాండ్ ఫాదర్ వచ్చేసి రష్యన్ ఇంపోర్ట్. 55 days అన్నారు కదా. 55 days గ్రాండ్ ఫాదర్ రష్యన్ ఇంపోర్ట్. సో ఫీచర్స్ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తాయి. అచ్చా రష్యన్ ఇంపోర్ట్ ఇది, అందుకే డిఫరెన్స్ క్వాలిటీ. ఇంపోర్ట్ ఈజ్ ఇంపోర్ట్, నెక్స్ట్ లెవెల్ వస్తాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. హాయ్ మాస్కో అబ్బాయి. అండ్ నో షెడింగ్ అండ్ ఇలాంటి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. అంటే ఇంపోర్టెడ్ పప్పీస్ తీసుకొస్తారు కదా అన్న, అందుకే. అండ్ ఈ కోట్ కూడా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అవును ఇంపోర్టెడ్ బ్యూటిఫుల్ టాయ్ పొడల్ ఇంపోర్ట్ చేసిన థాయిలాండ్ ఇంపోర్ట్. వావ్. సో హాయ్ చెప్పేసాం కదా పప్పీస్ని అయితే అన్న. బట్ జనరల్ ఇప్పుడు మీరు ట్రెండ్ అన్నారు కదా, జనరల్గా ఇప్పుడు ట్రెండ్ మళ్ళీ వచ్చింది. సో బేసిక్లీ షిట్జు అంటే అన్న వీ నో ఫ్యూ క్వాలిటీస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్డింగ్ ఉండదు. టాయ్లో ఈ మనకి అఫోర్డబుల్ పప్పి అంటే ఇదే. స్మాల్ బేసిక్లీ మోస్ట్ అఫోర్డబుల్ పప్పి అంటే ఇదే. ఇది కాకుండా దేర్ షుడ్ బి సమ్ అదర్ రీజన్ వాట్ ఐ ఫీల్. వై ఇస్ ఇట్ దట్ ఎవ్రీబడి ఈస్ బయింగ్ ఇట్? అంటే బిహేవియర్ వైజ్గా కూడా సంథింగ్ ఉండొచ్చు కదా. లుక్ వైజ్ బ్యూటిఫుల్ ఉంటుంది, బిహేవియర్ వైజ్ వెరీ ఫ్రెండ్లీ ఉంటాయి. అచ్చా వెరీ ఫ్రెండ్లీ ఉంటుంది, ఈజీ టు మెయింటైన్, షెడ్డింగ్ ఆన్ విత్ గుడ్ లుకింగ్, ఇంకేం కావాలి, అన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. ఈవెన్ బిహేవియర్ వైజ్గా కూడా ఐ ఫీల్ క్యారెక్టర్గా కూడా దేర్ షుడ్ బి సంథింగ్ లైక్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ పీపుల్ కదా. ఒక టైంలో పగ్ ఎలా అయితే ఫుల్ ఫేమస్ అయిందో, సో దేర్ ఇస్ సమ్ క్వాలిటీ ఐ ఫీల్ ఇన్ దిస్ ఆల్సో. నేను ఇంటరాక్ట్ చేసిన ఒక ఫ్యూ డేస్ కూడా షిట్జు ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ వెరీ ఈజీ గోయింగ్. అంటే వెరీ క్విక్లీ ఇట్ అడాప్ట్స్ టు యూ.
మన హోమ్ని కానీ మనది కానీ చాలా క్విక్గా అడాప్ట్ అవుతుంది. చాలా కొన్ని పప్పీస్ ఏంటంటే టైం తీసుకుంటుంది అన్నమాట. బట్ దిస్ విల్ బి వెరీ క్విక్ టు విత్ అస్. సో అది ఒక క్వాలిటీ వాట్ ఐ అబ్జర్వ్డ్ అనమాట. సో అన్న ఇంకా చెప్పాలి, షిట్జు వై షుడ్ వాట్ కైండ్ ఆఫ్ కస్టమర్ మీరు అసలు రికమెండ్ చేస్తారు ఈ పప్పీని? ఫస్ట్ టైం ఎవరికైతే పెంచుకోవాలనుకున్న వాళ్ళు దే కెన్ గో ఫర్ షిట్జు. ఓకే. అండ్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు, మేము లాంగ్ వాకింగ్స్ తీసుకెళ్ళాము అని అనుకున్న వాళ్ళకి అపార్ట్మెంట్ లైఫ్లో ఓకే చిన్నగా ఉండాలి, క్యూట్గా ఉండాలి అన్న వాళ్ళకి షిట్జూస్ అన్ని రకాల అన్నీ బాగుంటుంది. సో అందరు పెంచుకోవచ్చు, ఓల్డ్ ఏజ్ పెంచుకోవచ్చు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పెంచుకోవచ్చు, అపార్ట్మెంట్ పెంచుకోవచ్చు, అందరు పెంచుకోవచ్చు. బికాజ్ షెడ్డింగ్ మెయిన్ రీజన్ షెడ్డింగ్ ఓన్ బి దేర్. అండ్ నేచర్ వైజ్ చాలా క్యారెక్టరిస్టిక్స్ బాగుంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది, కామ్గా ఉంటుంది, ఇన్నే అసలు బార్కింగ్ ఎక్కువ చేయాలి. సో అందుకే ఇది క్లిక్ అయ్యింది మార్కెట్లో. సో నాట్ జస్ట్ అబౌట్ షిట్జు అన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే పప్పి పెంచుకోవాలనుకుంటున్నారన్న అస్సలు చేయనివి కొన్ని థింగ్స్ చెప్పు, అంటే దిస్ యూ షుడ్ నాట్ డూ విత్ పప్పీస్ అనేది. అస్సలు చేయని మీరు భయపెట్టియదు పప్పీస్. ఓకే. చిన్నప్పుడు ఏదైనా చేసింది అనుకోండి, నో అని చెప్పండి ఓకే ఒకసారి, అంతేకాని కొట్టడం లాంటిది, కేజ్ వేసుకోవడం లాంటిది అస్సలు చేయదు. ఏంటి ఇంకొకటి చైన్ పెట్టేసి కట్టేస్తారు చూడు, అది అస్సలు చేయదు డాగ్. ఆ డాగ్ని కట్టేయకపోతే ఎట్లా అని కొంతమంది కామెంట్స్ పెడతారు. డాగ్ని కట్టేయాలి, కానీ ఎట్లా అంటే ఎప్పుడు కట్టేయాలనో అప్పుడే కట్టేయాలి, ఎప్పుడు వదిలేను అప్పుడు. 24 గంటలు కట్టేసారు అనుకో మెంటల్గా డిస్టర్బ్ అవుతాయి, కరుస్తాయి, మెంటల్లీ డిస్టర్బ్ అవుతాయి. ఎంతవరకు చేయాలనో అంతవరకు చేయాలి. అది ఎప్పుడు కట్టేయాలి, పెరిగినాక కట్టేయాలి. ఈ బ్రీడ్స్ కట్టేయాల్సిన అవసరం లేదు, టాయ్ బ్రీడ్స్ కాబట్టి, స్మాల్ బ్రీడ్స్ కాబట్టి ఇంట్లోనే వదిలేసుకోవచ్చు. ఇంట్లో కట్టేసే బ్రీడ్ని కట్టేయాలి, దాన్ని కట్టేస్తున్నాని దీన్ని కట్టేయద్దు. అట్లా అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువసేపు కేజెస్లో కానీ ఎక్కువసేపు 24, కొంతమంది 24/7 కేజెస్లోనే ఉంటాయి, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాయి అవి. ఇప్పుడు నువ్వు ఒక రూమ్లో ఉన్నావు, మొత్తం ఎటు పోకుండా 1 నెల రోజులు ఉండగలుగుతావు, మెంటల్గా డిస్టర్బ్ అయిపోతావు. సో ఇవి కూడా అంతే, నీకు దానికి ఒక అటాచ్మెంట్ ఉండాలి అంటే యూ నీడ్ టు స్పెండ్ టైం విత్ ద పర్సన్. లేదా అనుకో బిజీ షెడ్యూల్ అనుకోండి, వేరే 2 కొనుక్కోండి, అవి గ్రో టుగెదర్ హెల్తీగా ఉంటాయి. అంతేగాని మీరు తీసుకొని అలా కేజెస్ కొనకండి. మీకు టైం లేకపోతే జనరల్గా చెప్తున్నా, ఎందుకనంటే వాటి లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, మీరు మెయింటెనెన్స్ చేయలేదు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు, ఎందుకంటే వాటి లైఫ్ ఖరాబ్ చేయొద్దని నా ఇంటెన్షన్. ఓకే. సో బెటర్ ఇఫ్ యూ హ్యావ్ అ టైమ్ ఏబుల్ టు స్పెండ్. ఆబ్వియస్లీ పప్పీస్ ఉంటాయి కానీ అది వచ్చేస్తే దాటి ప్రేమ ఎట్లుంటుందంటే, మనం ఎంత బిజీ ఉండి ఎంత స్ట్రెస్లో ఉన్నా, నేను కూడా స్ట్రెస్లో ఉండిపోయినా ఆటోమేటిక్ నా డాగ్స్ నా దగ్గరకు వచ్చేస్తాయి. అవన్నీ మర్చిపోతా, కొంచెం టైం స్పెండ్ చేస్తా, వాళ్ళ దగ్గర తీసుకుంటా. అండ్ ఫుడ్ వైజర్ కూడా అస్సలు పెట్టని ఫుడ్ పెట్టద్దు, ఈ ఫుడ్స్ అయితే పెట్టద్దు, అస్సలు పెట్టద్దు అని అంటే యాపిల్ సీడ్స్ లాంటి పాయిజన్, గ్రేప్స్ పాయిజన్, కొన్ని ఐటమ్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఇవ్వద్దు, ఇవన్నీ అస్సలు లైఫ్ లాంగ్ అవాయిడ్ చేయాలి. ఇట్లాంటి ఫుడ్స్ పెట్టద్దు అట్లా. సో సూపర్ అడ్వైస్ అనేది కూడా. చాక్లెట్ కూడా ఆఫ్ కోర్స్ మనం పెట్టద్దు. చిన్నపిల్లలు ఉంటారు, పెట్టేస్తుంటారు చిన్నపిల్లలు అయితే పెట్టద్దు. సో యా గైస్, దట్స్ అబౌట్ షిట్జు ఇన్ఫర్మేషన్ అనమాట. బట్ నౌ ఐ వాంట్ టు నో మెయింటెనెన్స్ అండ్ ప్రైస్. మెయింటెనెన్స్ పర్ మంత్ 2000 ఉంటుంది, 2000 ఫుడ్. అండ్ ప్రైజెస్ వచ్చేసి 16,000 నుంచి ఉంటాయి, డిపెండ్స్ ఆన్ లైనేజ్ బట్టి, క్వాలిటీ బట్టి. ఓకే. 16, 18, 20, 25. సో ఇప్పుడు ఇది అనుకోండి ఇంపోర్టెడ్ అంటే ఇది వచ్చేసి మీకు 25,000 నుంచి 30,000 ఉంటుంది. పేపర్స్ 30, వితౌట్ పేపర్స్ 25. ఇది 16,000కి వస్తుంది ఈ పప్పీస్. ఇంకా తక్కువలో వస్తాయి, అవి క్వాలిటీ అంత బాగుంది, హైట్ లెంత్ పెద్దగా వెళ్తాయి, 13, 14కి వస్తాయి. కానీ అవి ప్యూర్ షిట్జెస్ కావు, క్వాలిటీ కూడా రావు, హైట్ లెంత్ చాలా పెద్దగా వెళ్తాయి. అది తీసుకోవద్దు, నా సజెషన్. డోంట్ గో ఫర్ దాట్. ఓకే. సో యా గైస్, దట్స్ అబౌట్ అవర్ మోస్ట్ ట్రెండింగ్ పప్పీ. ఇప్పుడు నుంచి కాదు, ఆల్మోస్ట్ 2 years నుంచి ఇదే ట్రెండింగ్ పప్పీ అనమాట. 5 years, 6, 8 years నుంచి ఉంది. సో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్స్ మారుతాయి అన్న, కానీ పప్పీస్లో మాత్రం షిట్జునే టాప్. ఇప్పుడు దీని తర్వాత అంటే ఫస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ అంటే పొడులు ట్రెండింగ్, దాని సెకండ్ ట్రెండింగ్లో ఇది ఉంది. అదే ఇది కొంచెం మారిందంటారా పొడులు వచ్చేసి నంబర్స్, బికాస్ చాలా మటుకు చూసి కూడా కొంచెం ఇది ఉంటుంది కదా. సో పొడుల మీద ఎక్కువ మంది కాన్సంట్రేట్ చేస్తారు. సో దాట్స్ అబౌట్ అవర్ బ్యూటిఫుల్ షిట్జు. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. మినీ పామ్ అంట, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, దాని కళ్ళు చూడండి. ఇది పెట్ క్వాలిటీ. యాక్చువల్ పెట్ క్వాలిటీ మన దగ్గర ఉండే కానీ గఫ్లత్లో వచ్చేసింది. అవునా? చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు. ఇది 3 months ఏజ్ పప్పి. 3 months ఏజ్కి ఓకే, మినీ పామ్ ఇంతే ఉంటుంది. ఎందుకు పెట్ క్వాలిటీ అని అంటే నా స్టడ్ పప్పి అది. ఓకే. స్టడ్ వస్తుంది కదా మీటింగ్ వదిలితే, సో ఒక పప్పి పిక్ చేయాలి. ఓకే. సో ఏదున్నా పప్పి పెట్ క్వాలిటీ ఉంటే పెట్ క్వాలిటీ అని చెప్తాము,
మంచి గుడ్ క్వాలిటీ అని చెప్తాము, హై అంటే హై అని చెప్తాం, షో అని చెప్తాము. ఇది ఇవి జనరల్ స్పిట్స్, ఇవి జర్మల్ షెపర్డ్స్, సారీ జనరల్ స్పిట్స్ పామరెన్ డాగ్స్ అంటారు కదా, పప్పీ డాగ్స్ అవి. ఓకే స్పిట్స్ అండ్ పొమేరియన్ అది యాక్చువల్లీ వచ్చేసి జనరల్గా మనం సైంటిఫికల్ వర్డ్ స్పిట్స్ అనే పిలవాలి. కానీ అందరు పామరేనియన్, పప్పీ డాగ్, పామరేనియన్ అని పిలుస్తారు. పామరేనియన్స్ ఇవి టాయ్ మినేచర్ పామ్స్ అంటారు కదా, షుడ్ బి కాపర్. దిస్ ఇన్స్ ఇండియన్ స్పిట్స్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో, ఆ హెయిర్ చూడండి, 3 months బేబీ ఇది. ఈవెన్ ఫేస్ చూడండి, మినిమం 3 months ఉన్నా కూడా ఇంత చిన్నగా ఉంటుంది బేసిక్లీ. అలా ఇందులో హై గ్రేడ్ పప్పీస్ కూడా ఉంటాయి, హై క్వాలిటీ పప్పీస్ కూడా ఉంటాయి. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రెండు కూడా. సో బేసిక్లీ స్పిట్స్ అండ్ పొమేరియన్ ఇప్పుడు చూసుకోవచ్చు మనం. కానీ వీటి అందరు పొమేరియన్ అని పిలుస్తుంటారు. ఎస్ యాక్చువల్లీ దట్స్ వాట్ అన్న, లైక్ ఈ వీడియోతో చాలామంది క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. బికాస్ పొమేరియన్ అంటేనే స్పిట్స్ అంటారు, స్పిట్స్ అంటేనే పొమేరియన్ అంటారు. కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఐ థింక్ క్లియర్గా మీకు డిస్టింక్షన్ తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు. అలా చెప్పండి మరి వీటి స్పెషాలిటీ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇది హైట్ లెంత్ పెద్దగా పెరుగుతాయి. జనరల్గా మనం రెగ్యులర్గా చూసేది చిన్న సైజ్ ఉంటుంది. గోల్డ్ కలర్, బ్లాక్ కలర్, ఆరెంజ్ కలర్ ఇవి ఉంటాయి ఈ పప్పీస్. ఇవి కొంచెం రీజనబుల్ రేట్లో ఉంటాయి, తక్కువలో ఉంటాయి అంత పప్పీస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ కూడా చేంజెస్ ఉంటాయి, కొంచెం చేంజ్ ఉంటుంది. లైక్ వాట్? ఇప్పుడు ఎవరైనా చిన్న సౌండ్ వస్తే అలర్ట్ అయిపోతే అరుస్తాయి. స్పిట్స్ అయితే ఇండియన్ స్పిట్స్ మనకు తెలిసిందే. అవును కొంచెం లైట్గా షెడ్డింగ్ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది షెడ్డింగ్, లైట్గా తక్కువ ఉంటుంది దీనికి. ఇది మినిమం 3 months ఇంత ఉందంటే అన్న, దీని మాక్సిమం హైట్ ఐ థింక్ బై ద 6-7 months వచ్చేస్తుంది. ఇంత వచ్చేస్తుంది, ఇంత చిన్న ఉంటుంది, ఎక్కువ పెరగదు. చిన్న టాయ్ సైజ్. మాక్సిమం చెప్పండి ఒకసారి ఇన్ టర్మ్స్ ఆఫ్. 10 inches లోపల ఉంటుంది. 10 inches లోపల ఉంటుంది అంతే. ఇది వచ్చేసి మీకు 1.5 feetగా వెళ్ళిపోతుంది. 1.5 feet వెళ్ళిపోతుంది, పెద్దగా అయిపోతుంది, మన మోకాలు అంత అయిపోతుంది ఇది. ఓకే. ఇది వచ్చేసి చిన్నగా ఉంటుంది, దీనికి డబల్ అవుతుంది అంతే. ఇది ఏదైతే ఉందో దీనికి డబల్ సైజ్ అంతే, ఇంకా పెద్దగా. మళ్ళీ వీళ్ళ డిఫరెన్స్ ఏమైనా ఫుడ్లో కూడా ఏమైనా డిఫరెంట్ ఉంటుందా వీళ్ళకి? ఇది కొంచెం తింటాయి, ఇవి కొంచెం మంచిగానే తింటాయి. అచ్చా, బాగా తింటాయి. కొంచెం బాగా అంటే దీనికి కంపేర్ చేస్తే డబల్. ఆఫ్ కోర్స్. మరి అన్న ఇప్పుడు దీనికి హెయిర్ ఎక్కువ ఉంది, బట్ దెన్ దీనికన్నా హెయిర్ దీనికి ఎక్కువ ఉంది కదా, ఎక్కువ వస్తుంది. షెడ్డింగ్ ఉంటుంది. షెడ్డింగ్ దీనికి తక్కువ ఉంటుంది, దీనికి ఉంటుంది షెడ్డింగ్. అచ్చా, దీనికి షెడ్డింగ్ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. ఓకే, దానికి తక్కువ ఉంటుంది. బట్ దీంతో నేను చూసాను యాక్చువల్లీ పొమేరియన్కి, మినీ పామ్కి అయితే డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేయించుకోవచ్చు. అంటే లైక్ హెయిర్ ఎక్కువ వస్తుంది కాబట్టి డిఫరెంట్ వేలో టు టేక్ దెమ్ టు షోస్ కానీ ఏమైనా బయట తీసుకున్నప్పుడు ఇట్ విల్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అంటే లుక్ వైజ్గా కూడా బయట మనం తీసుకెళ్ళేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంటాయి అవి. అన్న మరి మెయింటెనెన్స్ చెప్పండి, వీటి ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ చాలా తక్కువ. ఇది తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, 1500 to 2000 మ్యాక్స్. ఓకే. ఇది కూడా అంతే సేమ్ సిమిలర్, తక్కువనే ఉంటుంది కాబట్టి తక్కువనే ఉంటుంది. ఏమైనా గ్రూమింగ్ మీరు చేయించుకోవాలి ఎప్పుడైనా? స్టైలిష్ హెయిర్ కట్ అయినప్పుడే అది ఉంటుంది. అది కూడా ఏముంటుంది 1000-1500 రూపీస్ హెయిర్ కట్ అయిపోతుంది. ఎనీథింగ్ ఎల్స్ అన్న యూ వాంట్ టు టెల్ అబౌట్ దిస్? దీనికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటాయి. వీటికి రఫ్ అండ్ టఫ్, మన ఇండియన్ వెదర్కి సూటబుల్. ఇది ఇంట్లో ఇండోర్ డాగ్, ఇది బయట పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇది మాత్రం ఇంట్లోనే పెట్టుకోవాలి. డిఫరెన్స్ అది. చిన్నది కాబట్టి బయట కట్టేయలేము, వీటిని ఇంట్లో వదులుకోవాలి. ఫ్రీగా ఉంటుంది, బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇది కూడా ఎవరికి చెప్పని వచ్చి చాలామంది పెంచేవారు. ప్రైస్ ఇది 6000 ఫీమేల్, 8000 మేల్. ఓకే, మంచి క్వాలిటీ. ఇది వచ్చేసి మనకి 25,000 నుంచి స్టార్ట్ అయ్యి, డిపెండ్స్ ఆన్ కలర్స్, క్వాలిటీ, టాయ్ పాము, మినియేచర్ పాము, ఇంకా టాయ్ సైజ్, ఇంకా చిన్న సైజ్, సో అని ఉంటుంది. 25 నుంచి స్టార్ట్ అయ్యి గోస్ అప్ టు 45, 60, 80. ఇదే కావాలనుకుంటే 25కి ఇచ్చేస్తాం. పెట్టుకోవాలిటీ ఎందుకు పెట్టుకోవాలంటే ఇయర్స్ అనేది కొంచెం చిన్నగా ఉండాలా, కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి. సో పేరెంట్స్ అన్నీ షార్ట్ సైజ్, అన్ని షార్ట్ సైజ్. ఎక్కడనో 4 fathers లైన్స్లో ఎక్కడనో చిన్నగా ఇయర్ పెద్దగా ఉంది. దానివల్ల కొంచెం మరీ ఎక్కువ పెద్దగా కాదు, కొంచెం. సో ఇదొకటి. అపార్ట్ ఫ్రమ్ దట్ కోడ్ గేట్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో యా గైస్, దట్స్ అబౌట్ స్పిట్ అండ్ మినీ పొమేరియన్. అన్న ఇది ఒకసారి బ్రో ఆఫ్ చెయ్యి అన్న, మీరు వెళ్ళకండి. యాక్చువల్లీ చాలామంది కొంతమంది క్వశ్చన్ ఉండే. యాక్చువల్లీ డాబర్ మ్యాన్ని చాలామంది అడుగుతున్నారు అన్న, బిగ్ డాబర్ మ్యాన్స్. సో డూ వీ హ్యావ్ ఇట్ అవైలబుల్? అవైలబుల్.
మనకి లాస్ట్ వీడియోలో చూపించాను కదా లాస్ట్ వీడియోలో దాన్ని ఎందుకు రెగ్యులర్గా పెట్టాను అని అంటే అది ఇండిపెండెంట్ హౌస్లో సెట్ అవుతుంది లేదా అపార్ట్మెంట్ సెట్ కాదు, ఇండిపెండెంట్ హౌస్ లేదా ఫామ్ హౌస్కి సెట్ అవుతాయి. అగ్రికల్చర్ దగ్గర ప్లస్ ఫామ్ హౌస్లో పెంచుకోవాలి, ఇండిపెండెంట్లో పెంచుకోవాలి. సో ఎక్కువ మంది మన ఇక్కడంతా అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి ఎక్కువ మంది అందుకే రెగ్యులర్గా ఉండదు. కాకపోతే ఉంటాయి, మీకు ఎప్పుడు కావాలన్నా నాకు కాల్ చేస్తే ఫొటోస్ పంపిస్తా. అండ్ కొంచెం టైం పడుతుంది అటు ఇటు, బట్ ఇఫ్ యూ వెయిట్ ఐ కెన్ గెట్ యూ ద బెస్ట్ వన్. ఈవెన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ న్యూ ఫౌండ్లాండ్ డాగ్. మనకి న్యూ ఫౌండ్లాండ్ దొరుకుతుంది, బ్రిటిష్ బుల్డాగ్ దొరుకుతుంది, ఫ్రెంచ్ బుల్డాగ్ దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతాయి, దొరుకుతాయి. కాకపోతే కొన్నిటికి ఏంటంటే రేర్ బ్రీడ్స్ కొంచెం టైం పడుతుంది. నాకు పింగ్ చేస్తే ఫొటోస్ ప్రైస్ పంపిస్తాయి. నాకేంటంటే మంచిగా ఉంటేనే స్టోర్కి వస్తాయి అట్లా. సో ఏది పడితే అది తెచ్చి స్టోర్లో పెట్టాను. ద బెస్ట్ వన్ ఇట్ విల్ కమ్ టు స్టోర్. సో మీకు డౌట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. పెట్ స్టోర్ అంటే బెస్ట్ పెట్ స్టోర్ అన్నామంటే అన్నీ ఉంటాయి బేసిక్లీ డానీ పెట్ స్టోర్లో. సో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారు అనుకోండి, ఏ బ్రీడ్ లైక్ సమ్ పీపుల్ హ్యావ్ ఆస్క్డ్ మీ అబౌట్ సెయింట్ బర్నార్డ్, కానీ మీకు ఎలాంటిది లార్జ్ బ్రీడ్ కావాలన్నా చిన్న బ్రీడ్స్ అయితే ఎలాగో ఉంటాయో, మీకు వాట్ ఎవర్ యూ వాంట్ అన్నకి జస్ట్ వాట్సాప్లో హై పెట్టండి, రిక్వైర్మెంట్ పెట్టండి, హీ విల్ గెట్ బ్యాక్ యూ అనమాట విత్ ద డీటెయిల్స్. సో యా గైజ్, దాట్స్ అబౌట్ ద మినీ ఫార్మ్ అండ్ స్పిట్స్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ పప్పీ వచ్చేసి సైబీరియన్ హస్కీ. సైబీరియన్ హస్కీ గురించి మీకు తెలిసిందే, దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్లో ఉంటుంది ఇది. అంటే దేర్ ఆర్ సో మెనీ కేటగిరీస్ విత్ ఇన్ వన్ బ్రీడ్ అనమాట. సో నాట్ కేటగిరీస్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్, ఐస్ స్పెసిఫికేషన్. అండ్ ఈవెన్ అన్న బిహేవియర్ ఇట్స్ అ వెరీ యూనిక్ పప్పీ, బికాస్ మనని చాలా ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. నేను చాలా వీడియోస్ చూస్తుంటాయి యాక్చువల్లీ హస్కీది. సో దే సే ఆల్వేస్ మన హస్కీ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, వేరే పప్పీస్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది. మీరు చెప్పాలి నేచర్ వైజ్. ఇది ఏంటంటే కొంచెం మన టైం సీకర్స్ ఇవి, మన దగ్గర ఎక్కువ టైం మనతో స్పెండ్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటాయి ఇవి అట్లా. అండ్ కొంచెం స్టబాన్ కూడా ఉంటాయి. అండ్ లుక్ మాత్రం యూనిక్ లుక్ ఉంటుంది. ఓకే, మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా ట్రెండింగ్ డాగ్ ఇది కూడా, చాలామంది పెంచుకున్నారు. నాకు కొంతమందికి ఏంటంటే జనరల్గా చూడడానికి వైల్డ్ లుక్ ఉంటుంది కానీ వైల్డ్ ఏమో అనుకుంటారు, కానీ చాలా ఫ్రెండ్లీ నేచర్. ఇట్స్ అ కంపానియన్ డాగ్ ఓన్లీ. కంపానియనే అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్స్ నాట్ అ గార్డింగ్ డాగ్, ఇట్స్ అ కంపానియన్. మన ఇంకా ఎప్పుడు మనతోనే ఉంటుంది, మనతోటి టైం స్పెండ్ చేయాలని చూస్తుంటాయి బ్రీడ్స్. సో బ్యూటిఫుల్ ఉంటుంది, లుక్ వైజ్ కూడా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లూ ఐస్ అన్న, ఆడ్ ఐస్. ఇది ఆడ్ ఐస్. ఒకసారి దగ్గర నుంచి చూపెడతాము, ఇది చూడండి. ఇది ఆడ్ ఐస్. జనరల్గా మనం బ్లూ ఐస్ని చూస్తుంటాం కదా, ఒకసారి ఇప్పుడు చూడండి ఆడ్ ఐస్ ఎలా ఉంటుంది. సో యా, దట్స్ ద డిఫరెన్స్ అన్నమాట. అండ్ దీంట్లో ఎన్ని టైప్ ఆఫ్ ఐస్ ఉంటాయని చెప్పండి. బ్లాక్ ఐస్ ఉంటుంది, అంబర్ ఐస్ ఉంటుంది, బ్లూ ఐస్ ఉంటుంది, ఆడ్ ఐస్ ఉంటుంది. అండ్ కోట్ ఉల్లి కోట్, స్టాండర్డ్ కోట్, మీడియం కోట్, బుష్ కోట్. ఎస్, దట్స్ అ కోట్ టైప్. అండ్ కలర్స్ చెప్పండి ఇప్పుడు. చాలా కలర్స్ ఉన్నాయి బ్రో. కాపర్ కలర్, రెడ్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్, ఫుల్ వైట్, ప్లెయిన్ వైట్, గ్రే అండ్ వైట్. విజయ్ దేవరకొండ సార్ దగ్గర ఉన్నది. చూడడానికి మాత్రం ఆ బికాస్ ఆఫ్ ఇది ఉంది కదా మార్కింగ్స్, దానివల్ల మీకు సీరియస్ కనిపిస్తున్నాడు, కానీ చాలా అంటే చాలా క్యూట్ ఉంటారు వీళ్ళు. అండ్ చాలా ప్లేఫుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ అన్న మరి కోట్, మనకి ఉల్లి కోట్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది కదా, కోట్ ఎక్కువ ఉంటుంది, దానితో లుక్ చాలా బ్యూటిఫుల్ వస్తుంది. కోట్ వల్ల లుక్ వస్తుంది బేసిక్లీ కదా. కోట్ ఎక్కువ, కోట్ ఏదైనా ఫర్రీ బ్రీడ్స్కి లుక్ బాగుంటుంది. ఈవెన్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ ఆస్కింగ్ అబౌట్ అలాస్కన్ మ్యామిలెట్. అలాస్కన్ ఆల్సో. సో ద థింగ్ ఈజ్ అలాస్కన్స్ ఏంటంటే కొంచెం హ్యూజ్ సైజ్ డాగ్స్. ఓకే, కొంచెం హిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. జైన్ బ్రీడ్స్ అది, కానీ ఇట్ ల్యాక్స్లో ఉంటుంది, కొంచెం మెయింటెనెన్స్ హెవీ ఉంటుంది. కావాలంటే అవి కూడా దొరుకుతాయి. ల్యాక్స్లో ఉంటాయి. ఓకే, బట్ మనకి డబల్ ఉంటుంది ఇంకా. అంటే ఈవెన్ కోట్ కూడా డబుల్ ఉంటుంది కదా, కోట్ ఎక్కువ ఉంటుంది. ఐస్ బ్లాక్ ఉంటుంది, ఐస్ బ్లాక్ వస్తుంది, కోట్ డబుల్ వస్తుంది. ఓకే అన్న, మరి దీని మెయింటెనెన్స్ ఏంటంటే ఇప్పుడు హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అంటే 3,000-4,000 ఉంటుంది మీకు. ఎందుకంటే కోట్కి సప్లిమెంట్ యూజ్ చేయాలి. 3,000 మినిమం 3,000 పెట్టుకోవాలి. ఫుడ్ ఉంటే కొంచెమే తింటుంది, ఎక్కువ ఫుడ్ ఏం తినదు. కానీ కోట్కి సప్లిమెంట్స్ ఇవ్వాలి. సప్లిమెంట్ మైబీ అంటే 700-800 రూపీస్ ఉంటుంది. స్టార్ కోట్ 300 రూపీస్, ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. ఒమేగా అనేది ఉంటుంది అందులో, ఒమేగా 3 and 6. సో అది ఫుడ్లో కలిపేసి కొంచెం లిక్విడ్ పేస్ట్ చేసి ఒక స్పూన్ కలిపేసి ఫుడ్లో పెడితే కోట్ కండిషన్ ఉంటుంది, బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. దానివల్లనే
ప్రైస్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 2000 3 to 4000 రూపీస్. ఇంకోటి సైబీరియన్ హస్కీ కన్నా స్పెసిఫిక్లీ మన ఇండియన్ కండిషన్కి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇంట్లోనే పెట్టాలి, బయట అస్సలు కట్ చేయదు. ఇది ఇండోర్ డాగ్. ఇది బయట కట్టేయడము, పొలంలో పెట్టడము, బయట గార్డింగ్ వరండాలో బయట కట్టేయడం కాదు. ఓన్లీ ఇంట్లో లోపలనే పెట్టుకోవాలి. మన రూమ్ టెంపరేచర్లోనే ఉంటుంది. మరీ హెవీ హీట్కే తట్టుకోదు. బయట హెడ్ సమ్మర్స్లో లోపలనే ఇండోర్ అపార్ట్మెంట్లో పెంచుకోవచ్చు, ఇండిపెండెంట్లో పెంచుకోవచ్చు. ఇంటి లోపల ఈవినింగ్ టైంలో బయట పెట్టుకోవచ్చు, ఫ్రీగా వదిలేయచ్చు. అది బయట కూడా తిరుగుతాయి. అండ్ అన్న ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఆల్వేస్ దిస్, లైక్ అంటే పెట్ ఫుడ్ ఉంటుంది కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెట్ ఫుడ్ ఉంటుంది. యాజ్ అ పెట్ షాప్ ఓనర్గా మీరు ఏ బ్రాండ్ రికమెండ్ చేస్తారు? ఒక బ్రాండ్ ఇదే పెట్టాలి అని ఏముండదు. దేని కొన్ని అన్ని బ్రీడ్స్, అన్ని బ్రాండ్స్ కూడా కొన్ని మంచి బ్రీడ్స్ చాలా ఉంటాయి. చాలా బ్రాండ్స్ ఉంటాయి మంచి బ్రాండ్స్. దానికి సూట్ ఏదవుతుందో అది నేను రికమెండ్ చేస్తాను. ఇప్పుడు ఎన్ని డాగ్స్ ఉంటాయి, నేను ఒకటి పర్టికులర్గా చెప్తా. అది వచ్చేసి చిన్న బ్రీడ్కి పెడితే ప్రాబ్లం అయిపోతుంది. సో దేనికి ఏం సూట్ అవుతుందో మేము రాసి ఇచ్చేస్తాం, వాళ్ళకి చెప్తాం. అదే బ్రాండ్స్. దాని డిపెండింగ్ ఆన్ దాట్ యూ విల్ రికమెండ్, బికాస్ మీరు అప్పుడు దాకా పెట్టి ఉంటారు కాబట్టి కొంచెం డిఫరెంట్. దేనికి ఈవెన్ ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు మనం చేంజ్ చేయాలి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కస్టమర్స్కి. ఎట్లా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏం చేయొద్దు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాము. అండ్ త్రూఅవుట్ మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఫోటోస్ పంపిస్తాం, ఫోటోస్ పంపిస్తాం. మీరు సెలెక్ట్ చేసుకుంటే విల్ షిప్ దేర్. ఈ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుసు కదా, ఓన్లీ ఈ వీడియో టిల్ February 28 ఫ్రీ డెలివరీ ఉంటుంది అనమాట మన హైదరాబాద్లో. ఎక్కడ మీరు వేరెవర్ యూ లివ్. మార్చి కూడా ఇస్తాం. మార్చ్ కూడానా? మార్చి కూడా చూడండి, ఇప్పుడు దాకా మీరు చూసారు కాబట్టి ఈ ఒక బెనిఫిట్ కూడా వచ్చేసింది మీకు. సో అందుకే నేను అంటుంటాను అనమాట, మొత్తం వీడియో చూస్తుండాలి, ఇలాంటి మీకు వస్తుంటాయి ఆఫర్స్. సో February and March. ఇంకొక ఆఫర్స్, ఎవరికైనా బిజినెస్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే, బిజినెస్ చేయాలనుకుంటే కూడా నాతో కాంటాక్ట్ కావచ్చు. బిజినెస్ ఆఫర్స్ సూపర్. అది కలిస్తేనే, నాట్ ఇన్ కాల్, కలవాలి. లాంగ్ ఉంటే మీరు కాల్ చేయండి, మీరు దగ్గరికి వస్తే మాట్లాడుకోవచ్చు. సో ఓన్లీ ఫర్ పెట్ లవర్స్కి ఆ బిజినెస్. ఎస్. సో February, March దాకా మనకి ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. సో ప్లీజ్ డూ కమ్ విజిట్, టేక్ యువర్ బ్యూటిఫుల్ సైబీరియన్ హస్కీ హోమ్. అండ్ అన్న ప్రైస్ దిస్ కమ్స్ ఫర్ 35 to 33,000 వచ్చేస్తుంది. మేల్, ఫీమేల్ మీకు 28-30 అట్లా వచ్చేస్తుంది. ఓకే. సో డిపెండ్స్ ఆన్ ఇన్లో కూడా నేను చెప్పిన ఐస్ బట్టి కూడా ప్రైస్ చేంజ్ అవుతుంది. బ్లూ ఐస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బ్లాక్ ఐస్ ఇంకా తక్కువ ఉంటుంది. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్వాలిటీ ఐస్ ఫోటో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్ సైబీరియన్ హస్కీ. అండ్ మంచి పప్పీస్ చూపెట్టారు ఈరోజు. సో మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరికి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక ఆఫర్ కూడా మీకు యూ గాట్ ఇట్. సో అన్న ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి. ఇట్స్ నాగార్జున సర్కిల్ నెక్స్ట్ చట్నీస్ రెస్టారెంట్ పక్కన beside 5. ఓకే, దట్స్ ది అడ్రస్. ఇప్పుడు ఒకసారి మనం బర్డ్స్ చూసుకుందాం. దీస్ ఆర్ టేమ్ బర్డ్స్. ఓకే. ఇది ఆల్బినో కాక్టైల్. అది చాలా రేర్ కలర్. ఇది రెడ్ ఐస్ ఉంటాయి. టేమ్. ఓకే. ఎవరైతే స్టార్టింగ్లో బర్డ్స్ పెంచుకోవాలనుకుంటే కాక్టైల్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. కాక్టైల్స్, స్మాల్ కన్యూర్స్ ఇవి చేయొచ్చు. ఇవి వచ్చేసి కేజ్లో ఉంటాయి లవ్ బర్డ్స్. ఇవి ఓకే, లవ్ బర్డ్స్. ఇవి బేసిక్ బర్డ్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా అన్ని బర్డ్స్ ఉంటాయి. అన్ని బయటికి, ఇప్పుడు నేను ఎట్లా బయటికి తీసుకున్నానో అన్ని బయటికి వస్తాయి. మళ్ళీ కేజ్లో పెట్టుకో. కరెక్ట్. కేజ్లో కూడా ఉంటాయి. ఆల్బినో కాక్టైల్ ఇది. ఆల్బినో కాక్టైల్. అండ్ ఇది వచ్చేసి సన్ కనూర్. అది సన్ కనూర్. ఎస్. అది కూడా వస్తుంది, బయటికి తీద్దాం. సో మీరు పింగ్ చేస్తే ఫొటోస్ పంపిస్తాను, ప్రైస్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేస్తాను. షై బర్డ్ ఈరోజు వచ్చింది. బెటా చాలా క్యూట్గా ఉందన్న. సో ఇక్కడ చూడండి, ఇవి కూడా 2 పేర్ లాగా ఉందన్నమాట. సో అలాగే ఇంతకుముందు చెప్తున్నట్టు ఇక్కడ చూసుకోండి వీళ్ళని మళ్ళీ ఒకసారి. ఎస్, బ్యూటిఫుల్. హై. ఎస్, సన్ కన్యూర్ కదా. సన్ కలర్లో, సన్ ఎల్లో, గ్రీన్, రెడ్ భలే ఎక్కిస్తాయి ఇంకా. సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎవరికైతే డాగ్స్ని అంటే వాకింగ్ తీసుకెళ్ళలేము, అపార్ట్మెంట్, హై రైజ్ అపార్ట్మెంట్ ఉంటుంది. అవును. కొంతమంది పెట్ పెంచుకోవాలనుకుంటారు కానీ అవును, బయటకు తీసుకెళ్ళాలా, మెయింటెనెన్స్ చాలా తక్కువ మెయింటెనెన్స్. పెట్టి హాస్పిటల్స్ వ్యాక్సిన్స్ అవసరం లేదు, అంటే రెగ్యులర్గా వ్యాక్సిన్స్ అవసరం లేదు, ఇయర్లీ వన్స్ ఉంటుంది. అండ్ లెస్ మెయింటెనెన్స్. ఫుడ్ కూడా కొంచెం దే ఈట్ వెరీ లెస్. సన్ఫ్లవర్ సీడ్స్, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఒక మంచి కంపానియన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చాలా ఉంటాయి ఇందులో. డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి.
ఇలా స్మాల్ కన్యూర్స్ ఉంటాయి, ఇవి అన్నీ బయటకు వస్తాయి. ఇది బెస్ట్ క్రిమ్సన్ బిల్లెట్ కన్యూర్స్, ఓ నైస్. గ్రీన్ చెక్ కన్యూర్, ఓకే. బ్లూ గ్రీన్ చెక్ కన్యూర్, ఇవి కూడా పర్లీ కన్యూర్స్ ఇవన్నీ. సన్ కన్యూర్స్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఎస్. అలా ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఇంతకుముందు చూసినారు కదా, ఇంతకుముందు. అండ్ అట్లా ఏదో ఇది ఒకటి బ్లూ థ్రోటెడ్ కన్నూర్, ఇది రేర్ పీస్ ఇది. ఓహో. బ్లూ థ్రోటెడ్ కన్నూర్, మకావ్, అలా ఎగ్జాటిక్ బర్డ్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ షోయింగ్ అస్. పెట్స్ చూపెట్టారు, పప్పీస్ చూపెట్టారు, బర్డ్స్ కూడా చూపెట్టారు. సో వన్స్ అగైన్ గైస్ ఇలా చూస్తుండండి, మీకు ఇలాంటి ఆఫర్స్ వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ అన్న ఫర్ యూ ఆల్సో. లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.